వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాము. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అనంతాసనము. ఈ ఆసనంలో మనము శరీర సైడ్ భాగంలో పడుకొని ఒక కాల్ని పైకి చేస్తాము. ఇలా ఆసనం చేయడం వలన మన శరీర సైడ్ భాగంలో ఉండే కండరాలపై చాలా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఈ ఆసనంలో మన లాటరల్ భాగంపై బాగా స్ట్రెచ్ చేస్తాము. శరీర సైడ్ భాగాలు బాగా స్ట్రెచ్ అయి ఉండాలి. అక్కడ చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. అక్కడ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఫ్యాట్ కంటెంట్ ఈ యొక్క సైడ్ భాగంలో బాగా ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. వీపుని నిటారుగా చేసి కూర్చోండి. ముందుగా కొంచెం వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ఇలా కూర్చొని చేతులని చెరోవైపు చేసి నెమ్మదిగా చేతులని ఇలా పైకి అనడము, కిందికి తీసుకొని రావడం చేయాలి. చేతులని పైకి చేయండి, కిందికి చేస్తూ ఉండండి. అలా చేసి ఇలా ఇంటర్లాక్ చేసి చేతులని కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. ఇలా చేస్తూ శరీర సైడ్ భాగాలపై ఎలా అనిపిస్తుందో గమనించాలి. దాని తర్వాత నెమ్మదిగా చేతులని కిందికి తెచ్చేయండి. ఇప్పుడు మనము సైడ్ భాగంలో బెండ్ అవుదాము. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ బెండ్ అయినప్పుడు ఇలా కూడా పట్టుకోవచ్చు. అయితే పృష్ఠ భాగాలని పైకి లేపకూడదు. అలా చేసి పైకి వచ్చేసేయండి. ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. అలా ట్విస్ట్ చేసి మనము శరీర సైడ్ భాగంపై పడుకోవాలి. ఈ విధంగా శరీర సైడ్ భాగంపై పడుకొని ఇలా కాలుని పైకి కిందికి లేపండి. ఇలా కాలుని పైకి కిందికి లేపినప్పుడు ఈ యొక్క శరీర సైడ్ భాగంలో ఉండే కండరంపై ప్రభావం బాగా పడుతుంది. ఈ యొక్క కండరాన్ని అడక్టర్ కండరం అని అంటాము. దీనిపై చాలా తక్కువగా ప్రభావం పడేలాగా ఆసనాలను చేస్తాము. అలా మొదటి వైపు చేసిన తర్వాత మనము రెండో వైపు కూడా వార్మప్ చేయాలి. అయితే మొదటి వైపు ఆసనం చేసి మనము దాని తర్వాత రెండో వైపుకి టర్న్ అవుదాము. ఇలా మోచేతిని కింద పెట్టవచ్చు, కంప్లీట్గా కింద కూడా పడుకోవచ్చు. అయితే నేనేం చేస్తాను, ఇలా భుజం కింద బ్లాక్ని పెట్టేసి ఇలా ఛాతి కింద బ్లాక్ని పెట్టేసి బ్లాక్ ఛాతి పైకి వచ్చేలాగా స్టెబిలైజ్ చేయాలి. అంటే కింద పడకుండా చూడాలి. ఒకవేళ ఇక్కడ బ్లాక్ని పెట్టలేకపోతే
మన భుజముపై వెయిట్ పడి భుజం ఇలా ముందుకు వెళ్ళిపోతుంది, తల కిందికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇలా ఛాతీని ఎక్స్పాండ్ చేయాలి. అయితే ఒకవేళ బ్లాక్ మనకు ఇబ్బంది కలిగిస్తుంది, మన బాడీకి పెయిన్ తీసుకొస్తుంది, అప్పుడేం చేయాలి? అలాంటి సందర్భంలో బ్లాక్ పైన ఒక క్లాత్ని పెట్టడం కానీ అలా చేసి కాళ్ళని సూటిగా చేయండి. ముఖ్యంగా కుడి కాళ్ళని సూటిగా చేసి ఎడమ కాళ్ళని పైకి చేయాలి. అలా పైకి చేసి ఈ విధంగా కాళ్ళని పట్టుకుందాము. మన కాళ్ళ వేళ్ళని చేతుల వేళ్ళతో ఇలా పట్టుకొని ఇక్కడ ఛాతీని బాగా పైకి లేపాలి. ముఖ్యంగా కుడి పాదాన్ని, కుడి కాలు యొక్క సైడ్ భాగాన్ని కింద బాగా ప్రెస్ చేయాలి. ఇది మనం నిలబడి చేస్తే ఉతిత పాదాంగుష్టాసనం 2 అవుతుంది. ఇలా ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. ఈ విధంగా కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. ఇలా ఉండడం వలన ఏమవుతుంది? కాలు కింది భాగంలో ఉండే కండరంపై బాగా ప్రభావం పడుతుంది. అయితే మోచేయిని కొంచెం బెండ్ చేసి పెట్టి కాలుని ఇంకా లాగినట్టు అవుతే ఆ తొడ కింది భాగంలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా ఏర్పడుతుంది. అలా నెమ్మదిగా కాలుని మార్చి రెండో వైపు వెళ్ళి పడుకోవాలి. బ్లాక్ని కూడా మన సహాయంగా పెట్టుకొని ఈ విధంగా బ్లాక్ని భుజాల దగ్గర కంటే కింద, భుజాల కింద ఈ రిబ్ కేజ్ దగ్గర పెట్టి సపోర్ట్ చేయండి. కాళ్ళని మొత్తం ఒక లైన్లో పెట్టాలి. ఇలా పెడుతూ నెమ్మదిగా కాల్ని ఫోల్డ్ చేసి పైకి తీసుకొని రావచ్చు, లేదా ఇలా పైకి తీసుకొని వచ్చి కూడా కాల్ని పట్టుకోవచ్చు. అలా పట్టుకొని మనము మోకాల్ని బెండ్ చేయాలి. ఇక్కడ కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ఛాతీని ఓపెన్ చేయాలి. అయితే ఈ బ్లాక్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మనము కింద పడకుండా బ్లాక్ మన ఛాతీని, గుండె భాగాన్ని కిందికి తీసుకెళ్లకుండా ఇలా పైకి తీసుకొచ్చి ఎక్స్పాండ్ చేసేలాగా పెడుతుంది. మోచేయిని కావాలంటే బెండ్ చేయవచ్చు. కాలుని ఇంకా బాగా పైకి చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా పాదాన్ని కిందికి తీసుకొని రావాలి. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత వీపుపై పడుకుందాము. వీపుపై పడుకొని చేతులని ఇలా నమస్కారంలో తీసుకెళ్ళి స్ట్రెచ్ చేయాలి. ఒకసారి కుడివైపు, ఒకసారి ఎడమవైపు చేయండి. మళ్ళీ కుడివైపు, ఎడమవైపు. ఇలా చేయడంతో కూడా ఏదైనా పట్టేసినట్టుగా ఉంటే అవి రిలాక్స్ అయిపోతాయి. దాని తర్వాత మనము కావాలంటే మోకాళ్ళని కూడా ఫోల్డ్ చేసేసి ఇలా ఎడమవైపు, కుడివైపు కూడా చేసి ఈ యొక్క సైడ్ భాగాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. అలా చేసి అప్పుడు మనము కాళ్ళని సూటిగా చేద్దాము. సూటిగా చేసి ఇక్కడ కళ్ళు మూసుకొని శవాసనంలో రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అనంతాసనము. అనంతాసనము మనము మన శరీర సైడ్ భాగాలపై బాగా ప్రభావం పడేలాగా చూస్తూ ఈ ఆసనం చేయబోతున్నాము. శరీర సైడ్ భాగాలలో నార్మల్గా కొవ్వు పదార్థము అక్యుములేట్ అవుతుంది. ఈ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ఈరోజు చేసే అనంతాసనం లాంటి ఆసనాలు బాగా చేసినట్టయితే అక్కడ ఉన్న పార్ట్స్ టోన్ అవుతాయి. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. వీపుని నిటారుగా చేసి కూర్చోండి. బ్యాక్ని స్ట్రైట్గా పెట్టండి. అలా చేసి ఛాతీని విశాలంగా చేయండి. చేతులని చెరో వైపు చేసి శ్వాస తీసుకుంటూ 2 చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. ఇలా కొన్నిసార్లు చేతులని పైకి చేయడము,
కిందికి చేయడం చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత మనము చేతులను పైకి చేసి ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేద్దాము. దీంతో కూడా శరీర సైడ్ భాగాలు అలా కంప్లీట్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది. దాని తర్వాత ఒక చేతిని ఇలా పెట్టండి. ఎడమ చేతిని పైకి చేస్తూ సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. ఇలా మొదటి వైపు, రెండో వైపు, సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. అలా చేసి పైకి వచ్చి ఇలా కుడి వైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా చేసి మనము శరీర సైడ్ భాగాలలో పడుకుందాము. కుడివైపు పడుకోండి. కుడి చేతిని ఇలా కింద పెట్టి పడుకోవాలి. ఇలా శరీర సైడ్ భాగంలో పడుకోవాలి. కొంత సమయం పాటు ఇలా పడుకొని మనము ఆ కుడి కాలుని పైకి లేపుతూ ఉండాలి. ఇలా పైకి లేపుతూ కిందికి చేస్తూ ఉండండి. ఇలా పైకి కిందికి చేయడం వలన ఆ తొడ బయటి భాగంలో ఉండే కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. అక్కడ ఉండే కండరాలపై ప్రభావం పడి టోన్ అప్ అవుతాయి. ఇప్పుడు కాలుని పైకి చేయండి. నెమ్మదిగా మన చేతితో ఆ బొటన వేలిని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా స్ట్రెచ్ చేయండి. వీలైనంతగా మీరు స్ట్రెచ్ చేసి నెమ్మదిగా కాలుని వదిలేసేయండి. ఇప్పుడు ఇదే ఆసనాన్ని మనము బ్లాక్ సాయంతో చేయబోతున్నాము. ఇప్పుడు బ్లాక్ని తీసుకొని ఇలా రిబ్స్ దగ్గర పెట్టాలి. రిబ్స్కి సపోర్ట్ ఇస్తూ ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేయండి. కింద పడిపోకుండా ఛాతిని ఎక్స్పాండ్ అయ్యేలాగా చూడండి. అలా చూస్తూ ఇప్పుడు మనము కుడి కాలుని పైకి అనాలి. అలా పైకి అనేసి ఆ బొటన వేలిని పట్టుకోండి. మోచేయిని బెండ్ చేస్తూ బొటన వేలిని మన వైపు లాగుతూ కాలుని స్ట్రెయిట్గా పెట్టాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ముందు వైపు చూద్దాము. ఇలా కాలుని కొంత సమయం పాటు పట్టి కిందికి తీసుకొని వచ్చేసేయండి. ఈ యొక్క ఆసనాన్ని మనము మళ్ళీ రిపీట్ చేద్దాము. కాళ్ళ వేలని మోకాల వైపు కిందికి లాగాలి.
ముందు వైపు చూడాలి. ఛాతీ సైడ్ భాగంలో ఎక్స్పాండ్ అయ్యేలాగా పెట్టండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కాలుని కిందికి తీసుకొని వచ్చి పెట్టేయండి. మనము రెండో వైపు పడుకోవాలి. నెమ్మదిగా ఎడమ కాలుని పైకి కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇప్పుడు నెమ్మదిగా కాలుని పైకి చేయండి. ఆ చేతితో బొటన వేలిని పట్టుకోవాలి. ఆ కాళ్ళ వేలని మన వైపు లాగుతూ కిందికి టోస్ని ఫ్లెక్స్ చేయండి. కొద్దిగా మోచేయిని కావాలంటే బెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా కాలుని కిందికి తెచ్చి రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అనంతాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన శరీర సైడ్ భాగాలపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. శరీర సైడ్ భాగాల్లో ఉన్న కొవ్వు కరిగి ఆ భాగాలు చక్కగా టోన్ అవుతాయి. అలాగే నడుం కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. భుజాల కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. మళ్ళీ చేద్దాము. పైకి వచ్చేసి కాలుని పట్టుకోండి. అయితే పట్టుకున్న కాలుని మనము మన వైపు కొద్దిగా లాగాలి. ఆ వేళ్ళని మన వైపు బాగా చేయాలి. ఇక్కడ శరీరము వంకరగా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. దాని తర్వాత కిందికి వచ్చేయండి. ఈ విధంగా ఆసనం చేసి మనము వీపుపై పడుకుందాము. మోకాలని ఫోల్డ్ చేయండి. కుడివైపు చేసి తలని ఎడమవైపు చేస్తూ రిలాక్స్ అవ్వాలి. మళ్ళీ మోకాలని ఎడమవైపు చేసి తలని కుడివైపు చేద్దాము. ఇదే ప్రక్రియని కొన్నిసార్లు చేసి దాని తర్వాత కాళ్ళని సూటిగా చేసి శవాసనంలో వెళ్దాము. ఇలా కౌంటర్ చేయడం వలన శరీర సైడ్ భాగంలో ఉన్న కండరాలు అలాగే భుజాల కండరాలు బాగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు వెయిట్ అంతా భుజంపై ఉండకుండా చూసుకోవాలి. అలా వెయిట్ అంతా భుజంపై ఉన్నట్టయితే మన భుజ కండరాలకి గాయం అవ్వచ్చు. అలా చూసి మనం జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయాలి. అలానే ఈ ఆసనం చేసేటప్పుడు ఒక్కోసారి సైడ్ భాగాలలో పట్టేస్తుంది. అలా పట్టేసినప్పుడు మనము శ్వాస బాగా తీసుకుంటూ అది ఇది చేయకుండా, హడావిడి చేయకుండా మనము నార్మల్గా స్ట్రెచ్ చేస్తూ కొంత సమయం పాటు రిలాక్స్ అవుతే ఆ పట్టేయడం అనేది తగ్గిపోతుంది. ఒకవేళ పట్టేయడము అలానే ఉన్నట్టయితే మీరు 1-2 రోజులు ఏమీ చేయకండి. అలా ఉండడం వలన ఆ యొక్క పెయిన్ నార్మల్గా అయిపోతుంది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో అనంతాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ సైడ్ భాగంలో ఉన్న కండరాలను బాగా టోన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ.
బాయ్.